పరిణయం 11th చాప్టర్. అమూల్య వాళ్ళని డ్రాప్ చేశాక థ్యాంక్స్ అమ్మా అని అంటుంది. సరియు సీరియస్గా అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా అని అడుగుతుంది. సారీ అమ్మా అని అమూల్య అనగానే సరియు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అదిగో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి సారీ థ్యాంక్స్ నాకు చెప్పొద్దని అని అంటుంది. అమూల్య నవ్వుతూ సరే అమ్మా నాదే మిస్టేక్ ఓకేనా అంటుంది. సరియు సరేలే కానీ రేపు నన్ను కలుస్తావా డిన్నర్కి అని అడుగుతుంది. అమూల్య సడన్గా ఏమైందబ్బా అనుకుంటూ లేదు మమ్మీ కుదరదు అని చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. సరియు కొంచెం డిసప్పాయింట్ అయి ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోతుంది. అమూల్య జాహ్నవి లోపలికి వచ్చి ఇంటిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఇల్లు ఎప్పట్లా కాకుండా చాలా నీట్గా ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండడం చూసి అమూల్య భార్గవ్ అని పిలుస్తుంది. రూమ్లో నుంచి వచ్చి చెప్పు అమ్ము అని ఎప్పటిలాగా పిచ్చివాడిలా నటిస్తూ అంటాడు. అమూల్య షాకింగ్గా భార్గవ్ నీకు బాగానే ఉంది కదా, నేను ఎప్పుడు ఎన్ని చెప్పినా ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందర చేసి నా పని డబుల్ చేస్తా, ఇప్పుడేమైంది ఇల్లంతా ఇంత నీట్గా ఉంది, హెల్త్ బాగాలేదా నీకు అని అంటుంది. జాను కోపంగా అమ్మో పని ఎక్కువ అవ్వాలి అని కోరుకుంటున్నావా, ఇదేం మాయరోగం నీకు, ఎవరైనా పని తగ్గించుకుంటారు కానీ ఇదేం క్వశ్చనే అని అడుగుతుంది. అమూల్య అది కాదు నువ్వు ఆగు జాను, నువ్వు చెప్పు భార్గవ్ నీకేమైనా అనీజీగా ఉందా, ఎందుకు కామ్గా ఉన్నావు, ఎప్పుడు ఇల్లు పీకి పందిరి వేస్తావు కదా, మరి ఈరోజు ఏంటి అని అడుగుతుంది. అది అమ్ము మరి నాకేమో రూమ్లో బొమ్మలతో ఆడుకోవాలనిపించింది, బయటికి రావాలనిపించలేదు అని అంటాడు. అమూల్య సీరియస్గా జాను వైపు చూసి జాను నేను లేనప్పుడు నువ్వేమైనా భార్గవ్ని బెదిరించావా లేకపోతే భయపెట్టావా అని అడుగుతుంది. జాహ్నవి కోపంగా ఏయ్ నీకు బుర్రుందా, వాడే ఎల్లరి చేయకపోతే నన్ను అంటావేంటి అని అరుస్తుంది. అమూల్య కూడా అంతే సీరియస్గా మరి నిన్ను అనక ఎవరినాలి, లాస్ట్ 1 yearగా మీ మాటలతో మీ పనులతో భార్గవ్ని ఎంతలా భయపెట్టారు మీరు, నాతో చెప్పుకుంటూ ఎంత ఏడ్చాడో నాకు తెలుసు, తెలియక చేసిన మిస్టేక్కి అందరూ కలిసి తనని బ్లేమ్ చేశారు అని అంటుంది. జాహ్నవి కోపంగా ఇనఫ్ అమ్ము, ఒకటి చెప్తున్నా విను, తను చేసింది ఏం చిన్న మిస్టేక్ కాదు, నీ జీవితంని బలి తీసుకున్నాడు, ఇంకా తన ప్రాణాలు కాపాడినందుకు నీకు పెద్ద గిఫ్టే ఇచ్చాడు, నీ గుండెల మీద మోయలని బరువు పెట్టాడు, అలాంటి వాడికి నువ్వు సపోర్ట్గా గ్రేట్ రా, నువ్వు సతీ సావత్రికి మించిపోయావు. అండ్ నేను తనని ఏమనలేదు, తను నీతో ఉండడానికి నాకు ఎటువంటి ఆబ్జెక్షన్ కూడా లేదు, వాడికి భార్యగా ఉంటా అన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటే మాత్రం తప్పకుండా నాకు ఆబ్జెక్షన్ ఉంటుంది. ఎందుకంటే నాకు నువ్వు నీ లైఫ్ ఇంపార్టెంట్, వీడిని సేవ్ చేసినప్పుడే చెప్పా వీడి వల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవ్వద్దు అని, కానీ అది కుదిరిందా లేదు కదా, అలాగే నువ్వు ఉన్నా లేకున్నా తనని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు నీకు ఇచ్చిన మాట కోసం అని చెప్పి వెళ్తుంది. అమూల్య వెళ్తున్న జానును చూసి భార్గవ్ దాన్ని పట్టించుకోకు అని భార్గవ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అమూల్య డిన్నర్ తీసుకొని రూమ్లోనే ఫుడ్ తినిపించి నువ్వు పడుకో భార్గవ్ అని పడుకోబెట్టి కొంచెం సేపు వర్క్ చేసుకొని టైం చూసేసరికి టైం 12 అవ్వడం చూసి తనకి నిద్ర రాక ఢాబా పైకి వెళ్తుంది. తను వెళ్ళగానే ఆర్యన్ లేచి కూర్చొని తనకి డిటెక్టివ్ ఇచ్చిన ఒక ఫైల్ తీసుకుని చూస్తాడు. అందులో అంకిత అమూల్యల గురించి ప్రతి విషయం పిన్ టు పిన్ మైన్యూర్ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ స్టడీ చేశాక తనకి ఒకటి అర్థమవుతుంది, అమూల్య నిజంగా చాలా మంచిది అని, ఇంకా తనే లక్కీ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అంకితని చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్స్ తనని టార్చర్ చేస్తుంటే అది భరించలేక ఒకరోజు అంకిత తను వాళ్ళ సొంత కూతురు కాదు అన్న నిజం తెలుసుకుని అక్కడి నుంచి తప్పించుకొని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ అయ్యి ఉంటుందని ఆ ఫైల్లో ఉంటుంది. తర్వాత అనుకోకుండా అమూల్యని కలవడం, ఇంకా తనతో ఉంటూ నిజం చెప్పలేక దాచలేక తనలో తను బాధపడుతుంది అని తెలుసుకుంటాడు.
ఆ రోజు నైట్ భార్గవ్గా ఉన్న ఆర్యన్కి నిద్ర పట్టదు సంతోషంతో. ఎందుకంటే తను ఎంతగానో ప్రేమించి ఆరాధించిన తన డ్రీమ్ గర్ల్ అమూల్య అవ్వడం, ఇంకా తను తన మరదలు అవ్వడంతో ఆ సంతోషంతో అసలు తనకి మనసు గాలిలో తేలిపోతూ ఉంటుంది. అమూల్య నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ చాలా సతమతమవుతుంది. ఈ సమస్య వల్ల ఆమె చాలా రోజులుగా బాధపడుతుంది. అది కొన్ని సంవత్సరాలుగా తాను మౌనంగా భరిస్తున్న ఒక సమస్య. దాని గురించి కేవలం అమూల్యకే తెలుసు. ఆ బాధను ఆమె ఎన్నో ఏళ్లుగా తనలో మోస్తూనే ఉంది. సో ఇదేనండి పరిణయం 11th చాప్టర్. అమూల్యకి భార్గవ్ నిజం తెలిసిపోతుందా? ఒకవేళ తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందంటారు? మీరు ముందు ఎపిసోడ్స్ మిస్ అయ్యారా? అయితే మునుపటి వీడియోలను కూడా తప్పక చూడండి. అప్పుడు ఈ కథలోని ప్రతి ట్విస్ట్, ప్రతి రహస్యం మీకు మరింత క్లియర్గా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.